అన్నయ్య కళ్ళు తిరుగుతున్నాయి. అవునా, అక్కడ కూర్చుందాం పద. ముందు వాటర్ తాగమ్ము. అన్నయ్య బాగా ఆకలిగా ఉంది. అరే చెర్రీ, మీరు ఈ రోజు కనుక సరిగా పని చేయకపోతే మీ అన్న చెల్లెలకి ఇద్దరికి అన్నం పెట్టను. నువ్వు ఎక్కడే కూర్చో, నేను అన్నీ ఏరుకొని వస్తాను, లేకపోతే సారు కొడతాడు. సరే అన్నయ్య, తొందరగా రా. సార్, ఎందుకు అలా బాధపడుతున్నారు? ఒకప్పుడు నేను అనాథనే. ఈ పిల్లల్లాగా నన్ను ఒక ఆయన చేరదీసి బాగా చదివించాడు. అందుకే ఈ పొజిషన్లో ఉన్నాను. అది గుర్తుకొచ్చింది. పాప, ఈ బ్రెడ్ తింటావా? రాయ్ యారా, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? చిన్నపిల్లలతో ఇలాంటి పనులు చేపిస్తున్నావు, నిన్ను జైలేపిస్తా పదా. నేను ఇలానే చేస్తా, నువ్వు ఎవడికైనా చెప్పుకో. హలో పోలీస్ స్టేషన్. భారత రాజ్యాంగంలోని 45వ ఆర్టికల్ ప్రకారం ఎవరైనా 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లలను చదివించకుండా పనులు చేపించిన ఎడల వాళ్ళు శిక్ష అర్హులు. పేద బాల బాలికలకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యను అందిస్తుంది. ఈ రోజు నుండి బాల కార్మిక వ్యవస్థను అంతం చేద్దాం. బాలలందరినీ బడికి పంపిద్దాం. ప్రతి ఒక్కరిలో ఇలాంటి మార్పు రావాలి.